నిషా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఒక్క 10 నిమిషాలే, బంగాళదుంపలు ఇప్పుడే తెప్పించాను. బా లేట్ అయిపోతుంది నిషా. ఏం టిఫిన్ ఏంటి? పూరీ కూర. దుంపలు లేవా? దుంపలు తెప్పించా, వచ్చే కుక్కర్ పెట్టేశాను. లంచ్కి ఆర్డర్ ఇచ్చేసుకోవా లేకపోతే బయట తినివా? ఏ నాకు గర్ల్స్తో లంచ్ కిట్టి ఉంది. మరి పాప? పాప కూడా నాతో వస్తున్నది, దానికి సెలవు కదా. ఏంటి నిషా, నీకు తెలుసు కదా నేను బయట తినడం మానేశాను. ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వమంటున్నాను. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి తెలుసు నీకు. డాక్టర్ మరీ చెప్పారు బయట అసలు ఏం తినొద్దని. నువ్వు వెళ్ళిపోతున్నావు కిట్టి పార్టీకి అక్కడికి ఇక్కడికి. రోజు కాదు కదా. నువ్వు వంట ఆవిడ ఈరోజు కూడా రావట్లేదా? లేదు, రావట్లేదు ఈరోజు కూడా. అబ్బా నిషా, నేను బయట తినడం మానేశాను కదరా, నీకు తెలుసు కదా. ఒక్క పూటకి అడ్జస్ట్ అవ్వవే. డాక్టర్ కూడా చెప్పాడు బయట సైడ్ ఫుడ్ తినొద్దు, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అప్పుడే నీ గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అని చెప్పాడు. నువ్వు వెంచి బయట తినేయమంటున్నావు. దిస్ ఈజ్ నాట్ ఫేర్ నిషా. ఇది 11 గంటలకి కిట్టి, అందుకు నేను లేకపోతే వండేసేదాన్ని కదా. నువ్వు ఇంకా అలాగంటే నేను ఏమంటాను? నేను నా ఆరోగ్యం కంటే నీ కిట్టి ఇంపార్టెంటా? అంత పెద్ద డైలాగ్ ఎందుకే కొట్టేస్తున్నావు? లేకపోతే ఏంటి నిషా, నువ్వు కిట్టికి వెళ్ళిపోతున్నావు, అక్కడి నుంచి బయట తినేయమంటున్నావు. నీకు తెలుసు కదా నాకు ప్రాబ్లం వస్తుందని. అట్లీస్ట్ కొంచెం అన్నం పెట్టేసి ఏదో పెరుగన్నం వేసుకొని తినేస్తాను. ప్లీజ్ ఆపు, ఇంకా వండుకుంటానులే.